ప్రస్తుతం మన మెరిట్ మైండ్స్లో ఈ సోషాలజీకి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్ని డీల్ చేస్తున్నటువంటి శంకర్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. సో ఈ సోషాలజీ అనేది మనకి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా దీని నుంచి మనకి ఎంత వెయిటేజ్ అనేది వస్తుంది ఎగ్జామ్ని మనం క్రాక్ చేయడానికి, ఇవన్నీ విషయాల గురించి కూడా మాట్లాడదాం. సో నమస్తే సార్. సో సార్, బేసిక్గా ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీకి ఈ సోషియాలజీ సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రెజెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఒక ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పి 2 భాగాలుగా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో మాత్రమే ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో సొసైటీకి వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా టీజీపీఎస్సీ అంటే తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. ఈ ఇండియన్ సొసైటీ అనేటటువంటి సిలబస్ మనకు పేపర్ 2 సెక్షన్ 3 కింద ఇక్కడ 50 మార్క్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అంటే ఏపీపీఎస్సీలో ఒక 30 మార్క్స్ ఉంటుంది, టీజీపీఎస్సీలో ఒక 50 మార్క్స్ వెయిటేజ్ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 2 సెక్షన్ 3 కింద 50 మార్క్స్. అదేవిధంగా జిఎస్లో కూడా మళ్ళీ జిఎస్లో 12th సబ్ టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పి అక్కడ కూడా ఒక టాపిక్ ఉంది. అక్కడ ఒక 15 to 20 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా తెలంగాణలో 70 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒక 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది మేడం. సో సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రజెంట్ ఈవెంట్స్ నుంచి ఈ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఓకే మేడం. అయితే ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సిలబస్ పరంగా చూసినట్లయితే బోత్ ఉంటుంది మేడం. సేమ్ సిలబస్ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఒక 2 యూనిట్స్ ఎక్కువగా పెట్టడం జరిగింది, కానీ ఏపీపీఎస్సీలో 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ చదివేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్, తర్వాత రిలీజియన్, ఉమెన్ అండ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్, చైల్డ్ లేబర్, ఇట్లా ప్రస్తుతం ఉండేటటువంటి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని మనము క్రాక్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక టాపిక్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజబిలిటీ అనే టాపిక్ ఉంది మేడం, అంటే వికలాంగులు. ఈ డిజబిలిటీ అనేటటువంటి టాపిక్ను మన నోట్స్లో ఉన్నట్లుగా చదువుతూ ప్రెజెంట్ ఈవెంట్ మీద ఎక్కువగా దృష్టి పెడితే సరిపోతుంది. అదేవిధంగా చైల్డ్ లేబర్స్ ఉంది, బాల కార్మికులు. ఈ బాల కార్మికులు అనేటటువంటి టాపిక్ను చదువుతూ ప్రెజెంట్ ఈవెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అంటే మిగతా సబ్జెక్ట్ లాగా ఇండియన్ సొసైటీ అనేది ఉండదు మేడం, ఎందుకంటే ప్రతిరోజు అప్డేట్ అవుతుంటుంది. అంటే ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చిన అంశాలను బేస్ చేసుకొని కూడా రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటివి కూడా ఫ్రేమ్ చేయడం అన్నది జరుగుతుంది.